ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇది వచ్చేసి నవరాత్రులు స్టార్ట్ అయ్యాక ఫస్ట్ డే అనమాట. ఇంక నేనైతే మార్నింగ్ లేసి బయటంతా ఊడ్చుకుని ముగ్గది పెట్టేసుకుని ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి మా వారి కోసం అయితే రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రోజులు బెల్లం అయితే వేసి ఇచ్చానండి. ఈ మధ్య అడుగుతున్నారు పెరిగేసి ఇచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇదైతే చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే ఎక్కువ ఇచ్చేది. ఇదేంటంటే ఇలాగ పెరుగు కానీ మజ్జిగ కానీ ఇలాగ వేసుకొని తాగితే ఏంటంటే పొట్టలో చల్లగా ఉంటుంది. దట్టు ఏంటంటే హెవీగా ఉంటుందండి. ఆకలిది తొందరగా వేయదు. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వాటర్ పెట్టుకుని మరిగిచ్చేసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకా రాగి పిండి అయితే వేసుకుని ఒక 2 స్పూన్స్ లమ్స్ లేకుండా కలుపుకొని ఇంకా అదైతే ఇలాగ వేడి నీళ్ళల్లో అయితే వేసి కలిపేస్తున్నాను. నార్మల్గా మనం బెల్లం అది వేసింది కొంచెం పలసగా ఉడకబెట్టుకుంటాం కదండి. ఇది కొంచెం తిక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇది బాగా చల్లగా అయిపోయాక దీంట్లో వచ్చేసి కొంచెం పెరుగు అయితే యాడ్ చేసి మిక్స్ చేసాక ఇలాగ ఆనియన్స్ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే మా వారికి అయితే చాలా బాగా నచ్చేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి పునుగులు బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే పిండి అయితే కలిపేసి పక్కన పెట్టుకుంటున్నానండి. 2 డేస్ ఇడ్లీ వేసాక ఇంకా కొంచెం పిండి అయితే మిగిలింది. ఇంకా దాంట్లో కొంచెం గోధుమ పిండి, పెరుగు, అలాగే వంట సోడా, ఉప్పు అయితే వేసాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలాగైతే కలుపుకున్నానండి. మనకు పునుగులు వేసుకోవడానికి ఈజీగా వచ్చేలాగా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఒక 10 మినిట్స్ అన్న నానితే బాగుంటుంది. లోపచ్చితే నేను వెజిటేబుల్స్ అవి కట్ చేసేసుకున్నాను. ఒక పక్క కర్రీ కట్ చేసేసుకున్నాను. ఇంకొక పక్క వచ్చేసి పునుగుల్లో కూడా కట్ చేసేసుకున్నాను. ఇలాగ పునుగుల్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇలాగ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా వెళ్ళిపోయి అయితే 4 డేస్ అయిపోయిందండి. వెళ్ళేటప్పుడేమో రోజు డైలీ మార్నింగే ఫోన్ చేస్తామని అయితే చెప్పారు. కాకపోతే ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడితేనే మాట్లాడుతున్నారు. అక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి నేను పునుగుల కోసం అనేసి అల్లం పచ్చడి కూడా కలిపేసుకున్నానండి. పక్కన పెట్టేసుకున్నాను. ఇయర్లీ వన్స్ అలాగ అల్లం పచ్చడి పెట్టేసుకుని నిలవ పెట్టేసుకుంటే ఇంక మనము ఎప్పుడన్నా పప్పుల పచ్చడి అది చేయకపోయినా అల్లం పచ్చడి ఉంటుంది కదా, దాంతో కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా నేనైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నాను కదా, ఇలా పునుగుల్లోకి అయితే పిండిలోకి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇవి అయితే నేను ఎప్పుడు ఈ పునుగులు వేసినా అసలు ఫ్లాప్ అవ్వదండి. అంత టేస్ట్ బాగుంటుంది. మనకి కావాలంటే దీంట్లో మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మైదా కింద కొంచెం గోధుమ పిండి అయితే హెల్దీ కదా, అందుకని నేను గోధుమ పిండి యాడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే ఆల్రెడీ హీట్కి పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి పునుగులు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ. అయితే వేసేసానండి. అల్లం పచ్చడితో అయితే సర్వ్ చేసేసాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ పని అయిపోయాక ఇంకెమ్మటే వంట కూడా చేసేస్తున్నాను. పక్కన గిన్నె పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసేసి కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే వేయించేసుకున్నాను. తర్వాత వచ్చేసి చిలకడ దుంపల పులుసు అయితే పెడదాం అనుకుంటున్నానండి. మొన్న ములక్కాయలు కోస్తే ఒక 4 ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా కట్ చేసి. ఇంకా అవి కూడా ఉన్నాయి. ఇంకా పులుసులోకి అవి కూడా యాడ్ చేసేసి ఈరోజు వచ్చేసి చిలకడ దుంప అలాగే ములక్కాయ పులుసు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా ఏంటంటే మార్నింగ్ పూజ అది ఉంటుంది కదా, ఇంకా అందుకని ఒక పక్కన టిఫిన్ చేస్తుని ఇంకొక పక్క కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలాగైతే మగ్గించుకుని కొంచెం వాటర్ పోసాను. అవి ఉడికాక దాంట్లో చింతపండు పులుసు కూడా వేసేసానండి. బాగా ఉడికిపోయేటప్పుడు లాస్ట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీర అలాగే బెల్లం ముక్క అయితే వేసుకుంటే పులుసు అయితే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. చిలకడ దుంప మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేసేయండి. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. గిన్నెలు కడుక్కొని బట్టలు ఉతికేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇల్లంతా నీట్గా ఊడ్చేసుకుంటున్నాను.
ఇంకా నీట్గా ఉళ్ళంతా ఊడ్చేసుకొని ఇంకొకసారి బాత్ అది అయిపోయాక పూజ అయితే చేసుకోవాలి. ఇంక నేను ఏంటంటే టీవీ పెట్టుకుంటానండి పక్కన. ఇంకా టీవీ కన్నడ సీరియల్స్ వస్తాయి, చాలా బాగుంటాయి. ఇంకా అవి వింటూ పని కట్టుకునే కూర్చొని చూసేంత టైం అయితే ఉండదండి. ఇంకా అవి వింటూనే ఇంకా ఒక పక్క పని అయితే చేసేసుకుంటాను. ఒక్కొక్కసారి అమ్మ ఫోన్ చేస్తే అమ్మతో మాట్లాడుతూ కూడా ఇంకా పని చేసుకుంటూ ఉంటాను. అలా ఉంటుందన్నమాట నా డైలీ రొటీను. ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక బాత్ చేసి వచ్చేసానండి. ఇవాళ ఫస్ట్ డే నవరాత్రులు కదా, ఇంకా అందుకనే కొంచెం సేమియా అయితే చేద్దాం అనుకుంటున్నాను. సేమియా కేసరి స్వీట్గా చాలా బాగుంటుందండి. ఇది క్విక్గా చేసేచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నెయ్యి యాడ్ చేసుకుని దాంట్లో కొన్ని బాదం పప్పులు అయితే కట్ చేసి వేసుకున్నాను. అవి బాగా వేగాక దాంట్లో మనము ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో సేమియాల గ్లాస్తో అయితే తీసేసుకున్నాను. అవి కూడా ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత శారీ కట్టుకుంటూ నాకే తెలుస్తుందండి. నేను ఈ మధ్య చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయిపోతున్నాను, ఎందుకో తెలవట్లేదు. అందరూ అంటున్నారండి ఎందుకు అంత బక్కగా అయిపోతున్నావు అంటే ఏమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను శారీలో కట్టుకున్న రోజు ఆ రోజు చూసుకుంటే అసలు చాలా వెయిట్ లాస్ అయ్యానండి. బ్లౌజెస్ అవి కూడా చాలా లూజ్ అయిపోయినాయి. ఇంక ఇక్కడ వచ్చేసి మనం సేమియాలు ఏం చేసుకున్నాక దాంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్లో మంచిగా ఉడికిపోయి వాటర్ అన్నీ ఎగిరిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో రవ్వ కాదు సేమియా, ఆ గ్లాస్తోనే షుగర్ అయితే తీసుకొని మిక్స్ చేయాలి. ఇప్పుడు షుగర్లో నుంచి కూడా వాటర్ వచ్చి కొంచెం తీగ పాకంలాగా వస్తుందండి, అప్పుడు దాకా ఉడకబెట్టాలి. అప్పుడైతే సేమియా కేసరి అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో మనకు కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కలర్ యాడ్ చేస్తే ఎందుకో నాకు నచ్చదు, అందుకని నేను మామూలుగా ఇలా ప్లెయిన్గానే వండేస్తున్నాను. ఏంటంటే సేమియాలు మంచిగా ఉడికాకే అప్పుడు మీరు షుగర్ వేయండి. సేమియా ఉడకకుండా షుగర్ వేస్తే సేమియా అనేది ఉడకదండి, గట్టిగా అయిపోతుంది. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. చాలా బిగినర్స్ కూడా చేయొచ్చు, చాలా సింపుల్గా. ఈ స్వీట్ అనేది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఫస్ట్ డే. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే సపరేట్గా దేవుడి దగ్గరికి అయితే తీసేస్తున్నాను. ఇక్కడ మా క్యాంప్లో అయితే అమ్మవారి గుడి ఉందండి, చిన్నగా చెట్టు ఉంటుంది. ఇంకా అక్కడైతే పూజ చేస్తాము. ఇంకా అక్కడ కూడా ప్రసాదం సపరేట్గా తీసేసాను ఒక బాక్స్లోకి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంట్లో దేవుడి దగ్గరికి అయితే ఇక్కడ తీసేసుకుని ఇక్కడైతే నేను పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఏంటంటే పూజ గదిలో ఒకటి లైట్ ఉండేదండి, అదైతే పాడైపోయింది, ఎలగట్లేదు. ఇంకా అందుకే నేను ఇంకా రోజు మా వారు కూడా లేరు టైంకి వేరే తీసి పెట్టడానికి. ఇంకా అలాగే పూజ అయితే చేసేసుకున్నాను. మీకు చూడటానికి కొంచెం అలా చీకటిలో ఉంది కానీ కొంచెం బాగానే వెలుగైతే ఉంది. ఇక్కడ నేనైతే పూజ అయితే చేసేసుకుంటున్నాను. నేను యాక్చువల్లీ అనుకున్నానండి తెల్లవారుజామునే లెగిసి పూజ చేసేసుకోవాలి, మార్నింగే మిగతా పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు అనుకుంటున్నాను. కానీ నాకు పిల్లలు వెళ్ళిపోయిన దగ్గర నుంచి అసలు నైట్ నిద్ర పట్టట్లేదు సరిగ్గాను. పిల్లలు పక్కన అలవాటు అయిపోయి పడుకోవటం, ఇంకా అందుకనే మార్నింగ్ లెగవలేకపోతున్నాను. 6 అలాగ అయిపోతుంది లేచేటప్పటికి. ఇంకా చూసారా పూజ అయితే చేసుకున్నాను, చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంక ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టేసి ఇంకా ప్రసాదం కూడా పెట్టేసి ఇలా నా ఫస్ట్ డే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి అది చెప్పాను కదా మా అమ్మవారి గుడి అయితే ఉంటుందని, షార్ట్ వీడియోస్లో అది కూడా చూపించాను ఆల్రెడీ. ఇంకా అక్కడికైతే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ సాయంకాలం వచ్చేసి కుంకుమ పూజలు అవి చేస్తారండి. పొద్దున్న సాయంత్రం కూడా కుంకుమ పూజలు అయితే జరుగుతాయండి. ఇంకా వెళ్ళిన వాళ్ళందరం అయితే కుంకుమ పూజలు అయితే చేసుకుంటాము. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ అయితే నాకు వెళ్ళటానికి కుదరలేదు, ఇంకా నా పని అయ్యేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా అక్కడ పూజ కూడా ఇంకా లేట్గా చేశారు, ఇంకా అందుకని వెళ్ళటం కుదరలేదు. నేనైతే ఈవినింగ్ అయితే వెళ్ళాను. చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జమ్ము చెట్టు అలాగే వేప చెట్టు అనమాట కలిసి ఇలాగ ఉన్నాయి. ఈ జమ్ము చెట్టుకి అయితే ఇలాగా చీర అది కట్టేసి పూజ అయితే చేస్తారు. ఇలా పందిరైతే వేశారు చూసారా. ఈ దసరా 9 రోజులు ఇది 10 రోజులు కూడా రోజుకు ఒకళ్ళు చొప్పున అలాగే కట్టుకుంటే సాయంకాలం పొద్దున్న కూడా కట్టుకుంటారు, లేకపోతే మార్నింగ్ ఒక పూట అయినా సరే.
ఒకళ్ళు తెచ్చుకుంటారండి చీర అలాగే ప్రసాదాలు అవన్నీని. ఇంకా వాళ్ళైతే పూజ అయితే చేయించుకుంటారు అలా పీటల మీద అయితే కూర్చుని. ఇలా అయితే ఉందండి, చూసారా చెట్టు పైన పెద్ద చెట్టు అండి ఇది, సేమ్ అమ్మవారిలాగే ఉంటుంది చెట్టుకి. ఇంక ఇక్కడ వచ్చేసి పందిరి అయితే వేశారు, ఇలా కొబ్బరాకులతో అయితే పందిరి వేసి అలాగే చుట్టూ వచ్చేసి మామిడాకులు అయితే కట్టారండి. చాలా నిండుగా ఉన్నారు అమ్మవారు, అలాగే చాలా మహిమ కూడానండి. చాలా దూరాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజలు అయితే చేయించుకుంటారు. పౌర్ణానికి అమావాస్యకి కంపల్సరీ వస్తారు. ఇంక ఇది వచ్చేసి నైట్కి అనమాట. అత్తయ్యకి షుగర్ ఉంది కదా, ఆవిడైతే జొన్నన్నం అయితే వండుకుంటారు. ఇంక వాళ్ళు కొంచెం ఎక్కువ వండి తినండి చాలా బాగుంటుందని అయితే పెట్టారండి. దీంట్లో అయితే కారం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది అన్నారని నేను కూడా కొంచెం పెట్టుకుని ట్రై చేశాను. మా కోసం వచ్చేసి ఆల్రెడీ నేనైతే రైస్ వండేసాను ఇక్కడ. అలాగే మార్నింగ్ వండిన కర్రీ కూడా ఉందండి. నేను మార్నింగ్ వండిన కర్రీస్ అవి ఉంటే మళ్ళీ ఈవినింగ్ ఏం వండను, అవి అడ్జస్ట్ అయిపోతాము. ఒకవేళ కర్రీ అది ఏమన్నా లేకపోతే ఇంకా అప్పుడు వండుతాను, అంతేనండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఇంతేనండి. నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.